ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా షాలోం. మీకు సమాధానం కలుగునుగాక. మీరు కుర్చీలు ఇలా వేసుకుంటారా? రెండు కింద తిప్పేసుకోండి. వెరీ గుడ్. మీకు మెళ్ళ నెప్పెట్టు ఇలా వేసేసుకుంటారు. దేవుడు చాలా గొప్పవాడు. మరి 7:30కి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. 9ంటికి నాకు మైక్ ఇచ్చారు. ఇంకెవరన్నా పాడేవాళ్ళు ఉన్నారా? ఎత్తాను మైక్, ఏం పర్లేదు, పాడండి. నువ్వు ఆ పక్కన డ్యాన్స్ చేస్తే నీ పక్కన ఎత్తాను డ్యాన్స్. ఎవరు పాడతారు? హల్లెలూయా. 9 అయ్యింది టైము. ఇప్పుడు 9 గంటల నుంచి లెక్కేసుకుంటే అంత నాగుబడి ఎడుతారు. 10 అయ్యేది, 11 అయ్యేదాకా ఉంచేసేడు. నాగుబడి ఎడితే నేనేం చేయను? నాకు ఎక్కడికి వెళ్ళినా 8 గంటలకి నాకు మైక్ ఇచ్చేసారనుకోండి, 10 గంటలకు క్లోజ్ చేసేస్తాను. 7 గంటలకు ఇచ్చేసారనుకోండి, 9 గంటలకి ఈ పాటికి అయిపోతాయండి. 10 గంటలకు ఇచ్చారనుకోండి, నేను 1 గంటతో ఒక గంట ఎక్స్ట్రా తీసుకుంటాను. ఎప్పటికి ఇస్తే? 10 గంటలకు ఇస్తే. మరి మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు మరి ఏం చేద్దాం? మామూలు మంద కాదు, ఇక్కడ కూర్చున్న మంద అంటే ఇంకోలాగా అనుకోకుండా సనుకుడు గొనుకుడు పైకి తేలకపోయినా అన్నాలు తింటూ మాట్లాడుకుంటారు. నాకు తెలుసు మీ సంగతి. ఏం చేద్దాం అమ్మా? ఒక గంట నా ఇష్టమని ఒక్కదాని సరిపోద్దా? మరి వాళ్ళందరూ అనొద్దు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదమ్మా. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో నేను పాట గట్ట పాడానంటే నన్ను టపటప కొట్టేస్తారేమని భయంతో ఎందుకు ఏ పాట పాడిన ఇంక నేను ఎందుకులే మళ్ళీ ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో ఉన్నాను. దేవుని స్తోత్రం. మరి మంచి సమయానికి మనం వస్తున్నాము. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి సేవకులు జాను గారికి మా ప్రత్యేకమైన వందనాలు, మేరమ్మకి ప్రత్యేకమైన వందనాలు. వీరిద్దరిని చూస్తున్నప్పుడు దేనికి జడియరు. ఏ మీటింగ్ పెట్టాలన్నా చాలా హుషారుగా ఉంటారు. ఏడిసి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. జరగవలసిన కూటాలు జరిగిపోతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. కొన్ని చోట్ల ఎలాగైతే తయారు కొంతమంది మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా చెడగొట్టి మంది ఎక్కువైపోయింది. ఈ శ్రీకాకుళం జిల్లా ఏంటో అర్థం అవట్లేదు. వాళ్ళు అలాగే తీసుకురారు. ఫోన్ తీసుకొచ్చి వాక్యం ఏందంటే ఆడిందుకు మరి నాలో ఏం చూశారో మరి. హల్లెలూయా. అత్త మళ్ళీ ఇప్పుడు మేటాడు అత్తమాను ఆ సామ్యాలు ఎందుకు తీసుకొస్తున్నాను అడిగి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఈయన ప్రెజర్ అన్నందుకని 10 సార్లు వస్తాను ఇక్కడికి నేను. స్తోత్రం చెప్పట్లేదు ఎవరు. మేము వేరే రావాలంటారు, వద్దంటారు. అన్నీ అబద్ధాలే. మరి నా తోటి సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మంచి సేవ చేస్తున్నారయ్యా. దేవుడు మీకు అప్పగించిన పరిచర్య బహుగా విస్తరించును గాక. ఈ కడవరి దినాలలో ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక గ్రామానికి, దైవజనులు చాలామంది వస్తారు సార్, కానీ అభిషక్తులు రావటం అరుదు. నేటి సంఘాలకి అభిషక్తులు రావాలని గుర్తుపెట్టుకోండి. చెప్పకూడదు గట్టిగా. ఆ సంఘానికి వస్తే ఆ సంఘంలో ఉన్న నాడి పట్టుకుంటాడు అభిషక్తులు. గట్టిగా స్తోత్రం కలిగిన పని జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. వర్క్ లేని వాళ్ళు తీసుకొస్తే సుఖం ఉండదు. వర్క్ ఉన్నప్పుడు ఏం చేస్తే ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి. ఏదో రకంగా ఆపేయాలని చూస్తూ ఉంటాడు సాతాను. గనక అభిషక్తులు రావాలి. దేవునికి స్తోత్రం. నిన్న విజయవాడలో 3 కోట్లు పెట్టి మందిరం కట్టారు. ఎంతమ్మా? 3 కోట్లు పెట్టి మందిరం కడితే దర్శనంలో వారు చూపించారంట. అయ్యా మీరు రావాలని, ఓపెనింగ్ మీరే, ఆరాధన మీరే, వాక్యము మీరే, 3 మీరు చేసి వెళ్ళాలన్నారు. దేవుని స్తోత్రం. మరి టైమింగ్స్ అలా కూడా చాలా క్రమం అనమాట. చాలా టైమింగ్స్ పాటిస్తాడు పాస్టర్ గారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ జనాలు వెళ్ళరే. హల్లెలూయా. భోజనానికి కూడా వెళ్ళలేదండి. ఆ రోజు ఒక అరగంట ఎక్స్ట్రా అయిందండి. నేను క్షమించమని ఆ మాట మీరు అస్సలు అనొద్దండి. మీరు రావటమే గొప్ప ఆశీర్వాదం. ఆ బోర ఊదుకుని ఆ ఓపెనింగ్ చేస్తూ ఉంటే అబ్బా మామూలుగా లేదు సంబరం. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. హల్లెలూయా.
ఈరోజు రాత్రి వచ్చిన ప్రతి బిడ్డ యేసు నామములో వర్ధిల్లునుగాక. మీరు దీవించబడి ఈ స్థలములోంచి వెళ్ళుదురుగాక. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను పాట పాడితే మీకు ఇష్టం అవుతుందా? అన్నీ నిజాలేనంటారా? హల్లెలూయా. కొంచెం ఎక్కువ పెట్టినానా, కొంచెం రెడీగా ఉండండి. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా సంబరం చేశారా? మీరు ఎప్పుడైనా డప్పు పట్టుకున్నారా? డప్పులు టేప్ కొడతారు కదండి. ఆ టేప్ ఏంటో ఒకసారి చూపించాం. ఇందులో వస్తా టేపు. ఒకసారి చిన్నది అలా వినిపించండి. టేపేనా ఇలా కొడతారు, రౌండ్ పెట్టుకుంటారు కదా. ఇది వరకు దేవుని స్తోత్రం. విన్నారా? ఎప్పుడైనా కొట్టారా మీరు? 12 గంటల ఆరాధన త్వరలోనే మీ అయ్యగారు పెట్టబోతున్నారు. ఊరు కదిలిపోవాలి. చెప్పకూడదు సార్ గట్టిగా. 12 గంటల ఆరాధన పెడుతుంటే ఒకళ్ళు పువ్వులు అల్లుకుంటున్నారు. పాప ఎక్కడో గుమ్మలో కూర్చున్నాళ్ళు పువ్వులు అల్లుకుంటూ ఉంటే బోర తీసుకుని ఆరాధన చేస్తూ ఉంటే పరిగెట్టుకొచ్చారండి వాళ్ళు ఇద్దరుని. వచ్చేసి ఆ బోర ఊదటం ఆపేస్తావా లేదా గొడవ పెట్టారు. ఏంటండి, నేను ఆపను ఊదుతానని మళ్ళీ ఊదేశాను. ఆ లోపల దెయ్యాలు పోని మారు మనసు పొందాలి, బాప్తీసం పొందారు. చచ్చిగా వస్తున్నారు వాళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్తామండి. 12 గంటల ఆరాధన బార్వాలో జరగాలి, ఇచ్చాపురంలో జరగాలి. దాని గురించి మీకు తెలీదు, దానికి స్పెషల్ ఉంది. హల్లెలూయా. నిజంగా రోజు వచ్చిన వాడు పొందుకున్న అభిషేకంతోనే వెళ్తారు, మామూలుగా ఖాళీ చేతులతో మాత్రమే వెళ్తారు. దేవుని స్తోత్రం. కొంచెం ఎక్కువ పెట్టినాను. సంబరమండి, 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 సంబరమండి. ఓ సంబరమండి. వస్తుంది కదా సౌండ్ అది. యేసుని సమూహమే, యేసుని సమూహమే, యేసుని సమూహమే. అలలు నేను అలాగని పాట ఆపేస్తాను, వాళ్ళు ఆపేస్తారు. మీరేం చేయాలి తెలిసి? మీకు చేతులు ఉన్నాయి కదా, మీరేం చేయాలి? గట్టిగా చెప్పకూడదు. ఇప్పుడు కాదు, ఆగండి. కొట్టేసేసి యేసయ్యా అని గట్టిగా అరవండి చాలు. ఆమేనా? అలాగ అరవటం మంచిదా చెడ్డదా? ఊరోళ్ళ మీద నోరు లేచి పడిపోవటం కంటే దేవుని కోసం నోరు తెరిచి యేసయ్యా అంటే చాలు, నీకు అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సంబరమండి, 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 సంబరమండి. ఓ సంబరమండి, సంబరమండి, సంబరమండి. పాడదాం. సంబరమండి. రారే రారే సంబరమండి. యేసుని సమూహమే, యేసుని సమూహమే, యేసుని సమూహమే. ఆహా, లైన్లోకి రాలేదు ఇంకా మీరు. ఈరోజు 11 అయినా ఉంటా ఉన్నవాడు ఎంతమంది అండి? అన్ని అబద్ధాలు. మీరు 11 కాదు, అరగంటలో ముగించేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెడీనా? మీకు ఏలొత్తి ఈల కూడా ఏంటి, తప్పేం లేదు. మారు మనసు పొందినోడు ఏంటి ఇలా. దేవునికి స్తోత్రం. తారే రారే, తారే రారే, తారే రారే, తారే రారే, తారే రే, తారే రారే, తారే రారే, తంటారేరా. ఆరాధన ఆరాధన అన్ని వేళల, ఆరాధన ఆరాధన అన్ని వేళల. సంబరమండి, సంబరమండి. హల్లెలూయా. మీకు వచ్చి కదా ఇలా అనండి. ఇంకా ఆపలేదు, చెప్తున్నానమ్మా. మీరు ఎక్కడో ఉన్నారు తల్లి. హల్లెలూయా. ధారే రారే ఇలాగ అనండి. మీకు ఇలాగంటే రాదు. ఎవడన్నా కొట్టమంటే ఇంట్లో భర్తను కూడా కొట్టేసి ఆడవాళ్ళు మంది ఇక్కడ ఏమి అరగనట్టు. దేవుని స్తోత్రం. రెడీనా? 1 2 3. సంబరమండి, 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 సంబరమండి. యేసుని సమూహమే, యేసుని సమూహమే, యేసుని సమూహమే.
అది ఏలా 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 ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన 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 యేసయ్యకు ఆరాధన గ్లోరీ ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన 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 యేసయ్యకు ఆరాధన మొదటి రాకడ గొర్రె పిల్ల రెండవ రాకడ సింహ పెండ్లి కొడుకు పాడదాం సింహ పెండ్లి కొడుకు ఇలాగ నేను పాడుతుంటే నిలబడరేంటి ఇలాగ నేను పాడుతూ ఉంటే నిలబడరేంటి ఇలాగ నేను పాడుతూ ఉంటే నిలబడరేంటి ఇలాగ నేను పాడుతూ ఉంటే నిలబడరేంటి ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన 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 గో యేసయ్యకు ఆరాధన గ్లోరీ ఆరాధన యేసయ్య ఓహో ఆరాధన హల్లెలూయా దేవునికి స్తోత్రం యుగ యుగములకు దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళెవరో సంబరం చేయటం కాదు, అసలు మనమే చెయ్యాలండి సంబరం. ఆ డప్పు పట్టుకుని మనమే వెళ్ళాలండి ముందుకి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెడీ 1 2 3 సంబరమండి 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 అందరు పాడదాం. ఓ సంబరమండి సంబరమండి యేసుని సముఖమే యేసుని సముఖమే యేసుని సముఖమే. మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. కొంతమంది ఇక్కడ సొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దీని ఆనందం తెలియదా? ఫస్ట్ నేను కూడా అలాగే స్టైల్గా నుంచుని కొంచెం ఎక్కువ తీసాను. స్టైల్గా నుంచుని నేను చాలా సొనుక్కునేవాడిని. ఏంటో ఈ ఆరాధన ఇలాంటి వాడిని తీసుకొచ్చారేంటి, మరి ఇలాంటి వాడిని తీసుకొస్తారు. జాగ్రత్తగా నువ్వు బుర్ర పెట్టావనుకో నువ్వు అద్భుతం చూస్తావు అంతే. నేను అలా సనుక్కునని చెప్పి ఆస్వాదించబడలేదు. తర్వాత నాకు అర్థమైంది దేవుళ్ళు ఆరాధించే నిజంగా ప్రభు నీలో ఉంటే ఆ ఉద్యమం వేరేగా ఉంటుంది. దెయ్యాలుంటే నువ్వు చెయ్యవు ఎతటువంటి చేయనవు. అత్తమ అందరినీ దెయ్యాలు చేసే పనులు అయ్యి హల్లెలూయా. అలా నీకు సంబరం వచ్చేడితే కదా ఎప్పుడైనా చేసేవేటి సంబరం నువ్వు. హల్లెలూయా సంబరం చేయి. దేవుని స్తోత్రం. వాస్తవంగా బైబిల్లో ఉన్నదే తీసుకునే వాళ్ళు ఎవరు అన్యులు చూసి కాపీ చేశారు. డప్పులన్నీ మనయ్యే, గజ్జలు మనయ్యే, చెప్పకూడదు సార్ గట్టిగా, వాయిద్యాలు మనయ్యే, అన్ని నాట్యాలు కూడా మందే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభువు అన్నారు ఏంటా కేకలో ఏంటా డప్పులు ఏంటది ఆ కేకలు ఏంటి అల్లరికి ఏంటిది ఇలా చేస్తున్నారు ఏంటి మీరు అని అడిగితే ప్రభులు వారు అన్నారు నోరు మూసుకుంటా మీరు కేకలు వేయటం ఆఫ్ చేస్తే రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. ఆ రాళ్ళు మనమే. ఇప్పుడు చెప్పకూడదు సరే గట్టిగా. ఈ కటిక హృదయాన్ని బద్దలగొట్టాడు. ఆని కోసం స్తుతించకపోతే ఆనందించకపోతే ఇంకెందుకు ఈ జన్మ, ఎందులో పడి చచ్చిపోవడం మంచిది. దేవుని స్తుతించడానికి లేదా కరోనాలో తీసేద్దు నేను, కానీ ఉంచాడంటే ఆరాధన చేయడానికి. రెడీనా? సనుగుడొద్దు గొడుకు. మీకేమైనా డౌట్ ఉంటే నేను రూమ్లో కూర్చుంటే రండి అడగండి, నువ్వు నేను కలిసి ఆరాధన చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం జరుగుతుందో చూడు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. సంబరమండి 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 యేసుని సముఖమే యేసుని సముఖమే యేసుని సముఖమే. స్తుతి గ్లోరీ మహిమ స్తుతి గ్లోరీ. రెండు చేతులు కలుతూ రెండు కాళ్ళు కలుతూ ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన 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 యేసయ్యకు ఆరాధన గ్లోరీ ఆరాధన 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 యేసయ్యకు ఆరాధన మహిమ 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 ప్రభుకి మహిమ గ్లోరీ మహిమ 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 ప్రభుకి మహిమ మహిమ ప్రభుకి మహిమ. మొదటి రాకడ గొర్రె పిల్ల రెండవ రాకడ సింహ
పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు అందరు పాడదాం సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు రెండవ రాకళ్ళు సింహం వలె రాబోతా ఉన్నాడు పెండ్లి కొడుకు వలె సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు గట్టిగా చప్పట్లు కొడదామా స్తుతి స్తోత్ర గ్లోరీ మహిమ 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 ప్రభుకే మహిమ 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 ప్రభుకే 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 మహిమ స్తోత్ర 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 ఆరాధన 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 సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు గ్లోరీ సింహ పెండ్లి అభిషేక పాడవరే స్తుతి స్తుతి స్తోత్ర గ్లోరీ మహిమ సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు సింహ రెండవ రాకళ్ళ సింహమలే వస్తున్నాడు పెండ్లి కొడుకు ప్రియ సంగమా సిద్ధపడు సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు సింహ సింహ పెండ్లి కొడుకు పెండ్లి కొడుకు పెండ్లి కొడుకు పెండ్లి కొడుకు మహిమ 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 ప్రభుకే మహిమ ప్రభుకే మహిమ 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 ప్రభుకే మహిమ ప్రభుకే మహిమ ప్రభుకే మహిమ గట్టిగా చప్పట్లు కొడదామా స్తుతి స్తుతి స్తోత్ర గ్లోరీ ఆరాధించడానికి సిగ్గుపడదు స్తుతి మహిమ 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 సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు మహిమ 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 సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు సింహ పెండ్లి కొడుకు ఆరాధనా ఆరాధనా సింహ పెండ్లి కొడుకు మొదటి రాకడా గొర్రె పిల్ల రెండవ రాకడా సింహ పెండ్లి కొడుకు వందనాలే స్తోత్రాలే నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నానయ్యా నీకై అందరూ అలాగే కూర్చుందాం దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉండును గాక గాడ్ బ్లెస్ యు అందరూ కూర్చుందాం అందరూ కూర్చుందాం అందరూ కూర్చుందాం మొదటి రాకడా గొర్రె పిల్ల రెండవ రాకడా సింహ మీరు ఒకసారి నోరు తెరిచి అంటారు పెండ్లి కొడుకు నోరున్నవారు సింహ పెండ్లి కొడుకు తారేరారిరారేరా తారారిరా హల్లెలూయా దేవుని ఆరాధించట్లో ఉన్న సంతోషము ఆనందము మరి ఎందులోనూ ఉండదు గట్టిగా స్తోత్రం చెప్తామా ఇంకా గట్టిగా దేనికి స్తోత్రం చెప్తామా హల్లెలూయా ఎవరైతే బైబిల్ బాగా చదువుతారో వారి దగ్గర మైక్ పెట్టుకోవాలి వారి దగ్గర స్పష్టంగా మాటలు చదవాలి వారు ఎటు చూడమ్మా మీకు ఏదన్నా అన్నం తినాలనుకుంటే మీరు బయటకు వెళ్ళిపోండి అమ్మా
అక్కడ వడ్డించే వాళ్ళు ఉంటే కనుక రెడీ చేసుకుని వాళ్ళకి పెట్టేసి పంపేయండి. మీ వాళ్ళు ఇంకొకటి డిస్టర్బెన్స్ అవ్వడానికి వీలు లేదు. మీ సెల్ ఫోన్ బంద్ చేసి పడేయాలి. ఎవరి సెల్ ఫోన్ మోగినా తీసేసుకుంటాను. నాకు కొంచెం హెల్ప్ చేయండి దయచేసి. సెల్ ఫోన్ మోగనివ్వద్దు, కాసేపు పక్కన పడేయండి దాన్ని. దేవుడి మాటలు శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. నా ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు. అమ్మాయి మాట్లాడకూడదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దావీదు గురించే కాదు కానివ్వండి, ఇంకా చాలామంది భక్తుల గురించి ప్రభువైన క్రీస్తు ఆత్మ ఎన్నో సాక్ష్యాలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నోవాహు గురించి చెప్పబడిన సాక్ష్యం ఏమిటి? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. నోవాహు గురించి దేవుడిచ్చిన హానోకు గురించి దేవుడిచ్చిన అద్భుతమైన స్టేట్మెంట్. దేవునికి స్తోత్రం చెప్దామా? అలాగే మూడవది చూస్తే అబ్రాహాము గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో నా స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు. గట్టిగా చప్పలు కొడదామా? ఆ స్టేట్మెంట్ పొందాలంటే చిన్న విషయం కాదు ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఇలా నా వైపు కూర్చోండి ప్లీజ్. కమ్. దేవునికి స్తోత్రం కలిగి ఇదే కుర్చీ వేసుకోండి. ఆ కుర్చీ దాంట్లో వేసేయండి. హల్లెలూయా. మీరు రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా స్నేహితుడా అంటున్నాడు. హల్లెలూయా. అలాగే మూడవదిగా చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడు అనే స్టేట్మెంట్ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మోషే గురించి మనం చూసినట్లయితే మిక్కిలి సాత్వికుడు అనే సాక్ష్యం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు అనే స్టేట్మెంట్ పొందాడు. అలాగే యోబు గురించి అయితే ఇంకా చెప్పనవసరం అవసరమే లేదు. హల్లెలూయా. చాలా గొప్ప గొప్ప పలుకులు మాటలు ఆయన గురించి చెప్పబడి ఉన్నది. యథార్థవంతుడని, నీతిమంతుడని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని, చెడుతనమును విసర్జించిన వాడని, ఇలాగే అనేకమైన విషయాలు. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చూస్తే తండ్రి అయిన దేవాతి దేవుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో ఒకసారి చూద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం సార్ చదువుతారా? మత్తయి 12:18 వచనం. ఇదిగో ఈయన సేవకుడు నేను ఏర్పరచుకొంటిని నా ప్రాణమునకు ఇష్టమైన ప్రియుడు ఈయన మీద నా ఆత్మ ఉంచెదను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ భక్తులు దేవుని చేత ఏ రకాలుగా సాక్ష్యాలు పొందారో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అట్టి సాక్ష్యము కలిగి ఉందురుగాక, అది పొందుకుందురుగాక. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడునుగాక. యోగ్యులం కాదు కానీ దేవుడిస్తున్న అద్భుతమైన స్టేట్మెంట్ అది. నేను మళ్ళీ ఏయ్ మీ ముగ్గురు బయటికి వెళ్ళిపోండి. రే పంపించే వరమం త్వరగా వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. గెట్ అవుట్. వెనకాల కూర్చోండి, వెళ్ళిపోయి ముగ్గురు వెళ్ళిపోవాలి. నేను చెప్పినట్టు చేయండి. ఆ పిల్ల తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోండి అమ్మా. ఓకేనా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదులో ఏమి చూసి దేవాతి దేవుడు ఇతడు నా ఇష్టానుసారమైన వ్యక్తి, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడని అంత గొప్ప స్టేట్మెంటు పొందేయడానికి అసలు ఏముందబ్బా ఆయనలో, దావీదులో? పాస్టర్ గారు ఇక్కడ నిలబడినప్పుడు ఇక్కడ దైవ సేవకులు దావీదు గురించి చాలా విషయాలు బోధించే ఉంటారు. దేవునికి స్తోత్రం. దావీదు గురించి తెలియబడిన వారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. వారం వారం దావీదు రాసిన కీర్తనలన్నీ కూడా చదువుతూ ఉంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ప్రియతి, నా నోట్లోంచి ఎక్కువగా వచ్చేది ఏంటంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుడికి మహిమ. నువ్వు ఇలాగ చెప్తున్నప్పుడు కూడా సనుక్కుంటే నీకే ప్రమాదం. హల్లెలూయా. మా పెట్రోలు మా డీజిల్ ఏంటంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకవేళ మీకు రాకపోతే నాతో పలకండి. బూతులు కంపు, అబద్ధాల కంపు పోత బయట నుంచి, లోపల నుంచి. చెప్పకూడదు సార్ గట్టిగా. దేవుని స్తుతిస్తే ఆనందమే కదా. హల్లెలూయా. నేను దావీదు గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా ఇష్టం అబ్బా దావీదు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములు ఎన్నిసార్లు రాయించాడో ఆయన గురించి. దావీదు 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 అని కొడతారేమో చెప్పట్లు అనుకున్నాను నేను. గట్టిగా చప్పలు కొట్టాలి.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఏమి నచ్చి దేవుడు దావీదును ఇష్టానుసారమైన వ్యక్తి అన్నాడు. దావీదులో చాలా విషయాలు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు తీసుకున్న యొక్క బోధ 2 సంవత్సరాలు బోధ చేయొచ్చుది. 2 సంవత్సరాల బోధ నేను 1 అవర్లో ముగించేయాలి కనుక చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. దావీదులో దేవుడికి నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం చదువుతారండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఇదందరూ కలిసి ఒకసారి చదువుతారా? మీరు ఎలా చదువుతారో నేను వినాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరూ కలిసి చదువుతారు ఈ మాట. చదవండి అమ్మ, ఒకటి స్టార్ట్ చేయండి. జీవము గల దేవుని మీకు వస్తే మీరు కూడా చదివేస్తా ఉన్నాడు బైబిల్ ఉన్నవాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఇది కొంచెం గంభీరంగా చెప్తారా? మీకు నోరు చాలా పెద్దది ఉందండి. హల్లెలూయా. ఆల చిప్పలాగా ఉన్నాయి మీ నోళ్ళు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరిని నమ్మటానికి లేదు, మీరు చాలా పెద్ద నోళ్ళు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. కొంచెం గట్టిగా నీ పవర్ అంతా ఉపయోగించి చెప్పే మాట. ఎవరు చెప్తారో ప్రైజ్ ఉంది, వాళ్ళతో నూనెతో అభిషేకిస్తాను వెళ్ళేటప్పుడు. దేనికి స్తోత్రం. ఆ మాట చదవండి ఒకసారి. ఎవరు చదువుతారో? ఏ మగవాళ్ళకి ఏమైంది? అరిసివాళ్ళు అరుచుకుంటారులే, మాకెందుకు వచ్చిన బాధ. ఈ మాట పలుకుతున్నప్పుడు దెయ్యం వెళ్ళిపోద్దండి. చెప్పకూడదు ఒకసారి గట్టిగా. నీకు దెయ్యం ఇంట్లో ఉండాలనుకుంటే మాత్రం చదవద్దు నువ్వు. హల్లెలూయా. అది మొత్తం నా కుటుంబంలో దరిద్రం పీడ బయటకు పోవాలంటే చదువు. దేవునికి స్తోత్రం కలిగిన కాగా గట్టిగా మాట్లాడు, నీకు స్వస్థత కూడా కలుగుతుంది యేసు నామములో. ఆ మాట చెప్పండి ఒకసారి. అయ్యి వెనకాల వాళ్ళకి ఆ ఊసే లేదు, మాట లేదు. పాప వెనకాల కూర్చున్న వాళ్ళకి గట్టిగా ఇంకోసారి చదవాలి. ఎన్నిసార్లు చదివినా తప్పులేదు. చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. చదవాలి, చదవాలి, చదవాలి. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడో. కొంచెం గట్టిగా అంటారా? మీరు అనేకులతో ఇలాగే ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు నన్ను సరుక్కున్నా పర్లేదు, కొనుక్కున్నా పర్లేదు. హల్లెలూయా. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఎంతటి వారు. ఆది లెక్క చెప్పకూడదు సరి గట్టిగా. ఎంతటి వాడు. హల్లెలూయా. నీ గుండెల్లోంచి మాట ఇంకొకసారి మాట పలకాలి. ఎందుకు పలికిస్తున్న లాస్ట్లో అర్థం అవుతుంది నీకు. హల్లెలూయా. అయ్యో నేను ఎందుకు చెప్పలేకపోయానే అని బాధపడతాం మళ్ళీ లాస్ట్లో. హల్లెలూయా. ఇంకొకసారి చదువుదామా? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడో. కొట్టాలి చప్పలు గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అభిషేకం మీదకి విడుదలవను గాక. హల్లెలూయా. ఇది నచ్చిందండి దేవునికి. ఇందులో ఏం స్పెషల్ ఉందబ్బా? దేవునికి స్తోత్రం. అసలు ఈ మొక్క పలకాల్సినోడు ఎవరంటే సౌలు పలకాలి. ఈ మాటలు సౌలు పక్కన సైన్యం పలకాలి. ఈ యొక్క మాటలు సంబంధం లేనోడు. అసలు మీ మ్యాటర్కి సంబంధం లేదు ఆయనకి. దేవునికి స్తోత్రం. సంబంధం లేని వ్యక్తి వచ్చి మధ్యలో నాకెందుకులే అని అనుకోలేదు. కానీ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే జీవము గల దేవుని సైన్యము తిరస్కరించడానికి ఈ సున్నతి నేను ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని మాట్లాడు. వయసు ఎంతో తెలుసా? 13 సంవత్సరాలు ఉంటదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13 కంటే తక్కువ ఉండొచ్చు ఒకేళ. దేవునికి స్తోత్రం. ఆ కుర్రోడు మాట్లాడుతున్న మాటలు అంటే ఇంకా యవ్వన దశ పూర్తిగా రాలేదు ఇంకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బా మాట మాట్లాడుతుంటే దేవుడికి బాగా నచ్చేసిందంట. అందుకే నా ఇష్టానుసారమైన వ్యక్తిత్వం. దేవునికి మనుష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో తెలుసా ఇందులో ఉన్న మర్మం? దేవునికి స్తోత్రం. దేవుని ఎడల రోషము కలిగిన వాడు. చెప్పకూడదు సరి గట్టిగా. దావీదు దేవుని ఎడల రోషము. అది ఎవరిలో అయితే ఉంటుందో దావీదు మీద ఉన్న అభిషేకం మీ మీద కూడా ఉంటుంది. చెప్పకూడదు సరి గట్టిగా. దావీదుకి ఏ వరాలు, ఏ తలాంతులు, ఏ అభిషేకం ఇచ్చాడో ఆ అభిషేకం మీ మీద పనిచేస్తుంది యేసు నామములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎంత ఆశ్చర్యం అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కుర్రోడు పలుకుతున్న మాటలు, ఆడు మాట్లాడుతున్న మాట చాలా సవాల్తో కూడుకున్న మాటలు అవి. దేవునికి స్తోత్రం. సంబంధం ఉంది ఆయనకి అసలు. అతను దాని అన్న ఎవరు కలవటానికి వచ్చాడు, ఆ పని చూసి పోవాలంతే అతను. అంటే అక్కడ నిలబడిన వాళ్ళు అందరూ తెంగరోళ్ళ, మహానుభావులు, ట్రైనింగ్ అయిన వాళ్ళు, హల్లెలూయా, యుద్ధం ఎలా చెయ్యాలో నేర్చుకున్న వాళ్ళు. వాళ్ళ పలకలు వాళ్ళే దడిసి వెనక్కు వెళ్ళిపోతుంటే గొలియాతు పలికిన మాటలకి ఈడు మాత్రం వచ్చి సడన్గా వచ్చి జీవము గల దేవుని సైన్యం తిరస్కరించి వీడు ఎంతటి వాడు. దేవుని స్తోత్రం. ఏమండి, దావీదులో దేవుడికి నచ్చింది ఏంటో చెప్పనా? ఆయన దేవుణ్ణి ఎవరేదని ఏదైనా అంటే ఒప్పుకోడండి. చెప్పకూడదు సరే గట్టిగా. నా దేవుణ్ణి ఎవడని ఏదైనా తప్పుగా మాట్లాడాడు, పని అయిపోయింది. చెప్పకూడదు సరే గట్టిగా. గట్టిగా స్తోత్రం. రోషం దేవునికి ఇస్తా. ఆ దైవిక రోషం నీలో పుట్టునుగాక, ఈ సంఘములో పుట్టునుగాక. హల్లెలూయా. ప్రియా, జీవము గల దేవుని సైన్యం అంటే మర్మం ఏంటంటే, జీవము గల దేవుని సైన్యం అనగా జీవము గల దేవుని సంఘం ఇదే. చెప్పకూడదు సార్ గట్టిగా. సంఘము. దేవునికి స్తోత్రం. ఈ సంఘాన్ని ఎవడేదనంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఊరుకోను. మనం ఆలోచించాలి. దేవుడు తన రక్తమిచ్చి కొన్న సంఘం మనం ఉంటున్న సంఘం. చెప్పకూడదు సార్ గట్టిగా. తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఎన్నో ప్రార్థనలు జరగబడ్డాయి, ఎన్నో ఉపవాసాలు జరిగాయి. హల్లెలూయా. ఇది అల్లాటప్ప కేంద్రం కాదు, ఇది జీవం ఉంది ఇందులో. చెప్పకూడదు సార్ గట్టిగా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ దర్శించబడి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. విడుదల నొంది వెళ్తాడు. హల్లెలూయా. బతుకు మారిపోద్ది, జీవితం మారిపోద్ది. స్పెషల్ అనాయింటింగ్. చెప్పకూడదు సరి గట్టిగా. జీవము గల దేవుని సైన్యమును అంటే జీవము గల దేవుని సంఘమును తిరస్కరించడానికి వీడికి ఎన్ని గుండెలు. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బకి చంపేస్తాను నేను అంటున్నాడు. చెప్పకూడదు సరి గట్టిగా. ఎంత వయసు 13 సంవత్సరాల వయసు కలిగినాడు. అసలు కొంచెమైనా భయం ఉండాలి కదండి ఆయనకి, కుర్రోడు. హల్లెలూయా. ఈ రోజున పాస్టర్ గారిని ఎవరైనా అన్నారనుకోండి, కొంతమంది సంఘస్థులు ఉంటుంది మంతా, వీళ్ళకి ఇలాగే జరగాలి. ఎలా జరగాలి? నిలబట్టలేదు భూమి మీద. అయ్యి బాబోయ్, నీకు చాలా బాగా అర్థమైపోయింది. నీకు సేవకుల మీద ఎవరిని వస్తుంటే పక్క నుంచి వెళ్ళిపోతున్నారండి. అన్ని ఆత్మీయ మేళ్ళు పొందు కూడా మాకు సంబంధం లేదులని వెళ్ళిపోతున్నారు. రేపు రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. హల్లెలూయా.